హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ శరత్ అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ మనతో పాటు సంపత్ ఉన్నాడు అనమాట. సంపత్ మినియేచర్ ఆర్ట్స్ చేస్తుంటాడు, అంతేనా? మినియేచర్ ఆర్ట్స్, మినియేచర్ ఆర్ట్స్. అండ్ ఇంతకుముందు యాదగిరిగుట్ట టెంపుల్ కూడా తను చాక్ పీసెస్తో చేయడం జరిగింది. అండ్ ఇవాళ ఎందుకు పిలిచానంటే, నేను చిన్న ఇంత పెన్సిల్ మీద అయోధ్యలో ఉన్న రాముల వారి విగ్రహాన్ని తను పెన్సిల్ మీద చేశారనమాట. అసలు ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ హాయ్ సంపత్, శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఒక్కసారి చూడొచ్చు. హ్యాండిల్ విత్ కేర్. యా డెఫినెట్లీ. సో ఇది రాముల వారి విగ్రహం అనమాట. సో చూసారు కదా, పెన్సిల్ మీద రాముల వారి విగ్రహం అనమాట. అది ఎప్పుడు చేసావు? ఇది నిన్న స్టార్ట్ చేసావు? ఇది నిన్న యాక్చువల్లీ ప్లాన్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాము బికాస్ టైమ్స్, కానీ అంతా అయిపోయేసరికి వి గాట్ కన్ఫ్యూజ్కి లైక్ హ్యాండ్స్ ఎక్కడ పెడదాము అనేసి. అసలు పెన్సిల్ పైన హ్యాండ్స్ వేయడం చాలా కష్టం బికాజ్ స్కల్ప్చర్ ఈజ్ ఓకే, అంటే బాడీ షేప్ ఈజ్ ఓకే, కానీ హ్యాండ్స్ పెట్టేసరికి వి గాట్ కన్ఫ్యూజ్. యాక్చువల్లీ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం. నైట్ లెవెల్ అవుతుంది, ఇంకా వీడియో అన్ఫినిష్ ఉంది, అసలు విజువల్స్ ఏం లేవు. అండ్ అంటే నేను ఒక్కనే విజువల్స్ షూట్ చేయాలి అండ్ స్కల్ప్చర్ కూడా నేను ఒక్కనే చేసుకోవాలి. సో కానీ ఇంత చిన్న పెన్సిల్ దాని మీద కూడా రాముల వారి నామాలు కూడా నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చావు, చేతిలో ఆయుధం కానీ అసలు ఇంత నీట్గా. చాలా అంటే చాలా తక్కువ మంది, అంటే నాకు తెలిసి ఇది ఎవరైతే చేసి ఉండరు నాకు తెలిసి, అయోధ్యలో రాముల వారి విగ్రహం. అండ్ ఇది అయోధ్య టెంపుల్. ఇది అయోధ్య టెంపుల్. ఈ అయోధ్య టెంపుల్ జనవరి 22కి చేస్తుండే. ఓన్లీ పెన్సిల్స్ మీద ఒక్కొక్క పెన్సిల్ పైన అంటే లైక్ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఫ్లోర్ చేసి దాన్ని మొత్తం అసెంబుల్ చేసినాం అనమాట. సూపర్. సో ఇదంతా మొత్తం ఒక 8-9 పెన్సిల్స్ ఉన్నట్టున్నాయి కదా ఇక్కడ. మొత్తం 12 పెన్సిల్స్ ఉన్నాయి అందులో. సో ఇది అయోధ్యలోని టెంపుల్ ఒక మొత్తం నమూనా అనమాట, ఈ పెన్సిల్స్ మీద చేసాం. అండ్ లాస్ట్ టైం యాదగిరిగుట్ట టెంపుల్ కూడా చాక్ పీసెస్ తో చేసాం. లాస్ట్ ఇయర్ యాదగిరిగుట్ట టెంపుల్ చేసి ఉండే. అది పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ 6 months పట్టింది. లాస్ట్ ఇయర్ ఉగాది రోజు స్టార్ట్ చేస్తుండే 2023లో. పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ అక్టోబర్ అయింది. బికాస్ అంటే నేను ఒక్కనే చేసుకోవాలి, ఇంకా అసలు టెంపుల్ స్ట్రక్చర్ ఒకటి తెద్దాం అనుకున్నాము, కానీ పూర్తయ్యేసరికి మొత్తం టెంపుల్ యాదగిరిగుట్ట నామాల దగ్గర నుంచి కింద ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో పైనకి వెళ్ళేంత వరకు ఎంట్రన్స్ ఎవ్రీథింగ్ వి మేడ్ అనమాట. అంటే పైన రథ మండపం కానీ, వెంకలున్న శివాలయం కానీ, ఇంకొకటి హనుమంతుని టెంపుల్ ఉంది. యాక్చువల్లీ యాదగిరిగుట్ట మీరు వెళ్ళినప్పుడు యూ కెన్ సీ ద హనుమాన్ టెంపుల్, రైట్? హనుమాన్ టెంపుల్ ప్రీవియస్ యాదగిరిగుట్టలో ఎట్లా అయితే ఉండేనో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంది. దే డెంట్ డిస్టర్బ్ ఎట్ ఆల్ అనమాట. అసలు అంత గుట్టని మార్చినప్పుడు ఇంకా హనుమంతుని అది మొత్తం ఎలా చేయగలిగా, అంటే రూట్ మ్యాప్ అంతా నీకు ఉందా, ఇచ్చారు ఎవరైనా? యాక్చువల్లీ డిఓకి వెళ్ళి కన్సల్ట్ అయిన ఉండే లైక్ ఇట్లా యాదగిరిగుట్ట టెంపుల్ చేద్దాం అనుకుంటున్నాము. బికాస్ ఇన్ ద లాస్ట్ ఇయర్ 4 years ago యాదగిరిగుట్ట టెంపుల్ జస్ట్ టెంపుల్ లా ఉండే. అంటే ఇప్పుడు చూడడానికి ఇండియన్ ఆర్కిటెక్చర్ అదంతా ఇన్వాల్వ్ చేసి చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం వెళ్ళంగానే ఐ వాజ్ ఇంప్రెస్డ్. అంటే లైక్ మొత్తం చేంజ్ చేసేసారు. అసలు పైన అప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు టోటల్గా డిఫరెంట్. అసలు ప్రీవియస్ 500 years ఎట్లయితే ఉండేనో టెంపుల్ చాలా బాగా అనిపించింది. సో డిఓకి వెళ్ళి కన్సల్ట్ అయిన ఉండే లైక్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నామంటే సపోర్టెడ్. సో ఆయన దగ్గర నుంచి మ్యాప్స్ విజువల్స్ అన్ని తీసుకుని ఉండే. సో ఇప్పుడు అది చేసి టెంపుల్ వాళ్ళకి ఇచ్చేసావా? టెంపుల్ అక్కడ ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తే అక్కడ చూడొచ్చు అనమాట. అక్కడ చూడొచ్చు, డిఓ ఆఫీస్ లో ఉంది అక్కడ. యూ కెన్ సీ దేర్ యాక్చువల్లీ. అంటే నేను లాస్ట్ టైం అడిగినప్పుడు నువ్వు అంటే ఇప్పుడు ఇది ఎందుకు చాక్ పీసెస్ మీద చేయలేదు అంటే, ఇప్పుడు ఇది చిన్నగా అనిపిస్తుంది కదా, లైక్ ఇప్పుడు ఈ టెంపుల్ అంతా నువ్వు చాక్ పీస్ ఆర్ట్ ఇంతకు ముందు మొన్న చేసినట్టు ఇది ఎందుకు చాక్ పీసెస్ మీద చేయలేదు? మీరు అయోధ్య ఎందుకు చాక్ పీస్ పైన చేయలేదు? ఓకే, ద రీజన్ బికాస్ ఇంకా టెంపుల్ అక్కడ అన్ఫినిష్ లో ఉంది. అంటే అయోధ్యలో లైక్ అయోధ్య చైర్మన్ వచ్చేసి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆ టెంపుల్ వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యావు? అయితే కన్సల్ట్ అయిన ఉండే. అసలు డిఓ టెంపుల్ చైర్మన్ మిశ్రాజీ అనేసి ఆయనకి కన్సల్ట్ అయిన ఉండే. ఈవెన్ ఈ సైడ్ ఓకే, కానీ ఒకసారి టెంపుల్కి వచ్చి కన్సల్ట్ కండి. లైక్ విజువల్స్ అని అంటే దే డోంట్ హ్యావ్, అంటే లైక్ ఎవరో ఏమో తెలియని వాళ్ళకి దే డోంట్, ఎస్పెషల్లీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి దే డోంట్ గివ్ యాక్చువల్లీ టు ద పబ్లిక్ అనమాట.
సో ఆయన కాల్ చేసి ఓకే కానీ టెంపుల్కి వెళ్ళి కన్సల్ట్ కండి, సో కన్సల్ట్ అయినాక పిలిచి అని చెప్పినారు. యాక్చువల్లీ టెంపుల్ ఇంకా అన్ఫినిష్లో ఉంది, అందరూ ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి పూర్తయింది, జస్ట్ ప్రాణ ప్రతిష్ఠ ఒకటే అయింది. ఇంకా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇంకా పైన ఏవైతే గోపురాస్ ఉన్నాయో గోపురాస్ అన్ని ఇంకా అన్ఫినిష్లో ఉంది. ఇంకో 1 year పట్టవచ్చు. సో అందుకని పోస్ట్ పోన్ అయిపోయింది. ఆల్రెడీ షెడ్యూల్ అయితే అది మొత్తం నీకు తెలిసిన తర్వాత డెఫినెట్ గా నువ్వు చాక్ పీసెస్ తో మళ్ళీ చేస్తావు అనమాట. అండ్ తిరుపతిది కూడా ఏదో చేస్తున్నావు అని చెప్పావు కదా, తిరుపతి టెంపుల్. తిరుపతి కాదు, స్వర్ణగిరి అనుకుంటున్నాము. స్వర్ణగిరి యాక్చువల్లీ యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మించడానికి 4 years పట్టింది. అవునవును. కానీ స్వర్ణగిరి ఫినిష్ గానికే 8 years పట్టింది. అవును, నేను వెళ్ళొచ్చాను మొన్న, వీడియో కూడా చేసుకొచ్చాను. అవునవును. సో ఇప్పుడైతే స్వర్ణగిరి వీడియో చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ స్వర్ణగిరి. అసలు ఏంటి అంటే ఎందుకు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేసావు, అసలు ఎలా చేయాలనిపిస్తుంది నీకు ఇవన్నీ? అంటే జనరల్ ఏంటంటే మినియేచర్ ఆర్ట్స్ అంటే బొమ్మలు అవి ఇవి చేసుకుంటారు, నువ్వు పర్టికులర్గా అంటే డివోషనల్వే చేయాలని ఎందుకు? అంటే ఏంటి ఇన్స్పిరేషనా, లేదంటే ఎవరు నీకు ప్రోత్సాహం అలా? ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఐ డెంట్ ఈవెన్ నో ఓకే లైక్ దీన్ని మినియేచర్ ఆర్ట్స్ అంటారు అని. అప్పుడు నేను సర్చ్ చేసి ఉండే పెన్సిల్ ఆర్ట్స్, మినియేచర్ ఆర్ట్స్ అనేసి. దెన్ ఐ డిసైడెడ్కి లైక్ నేను ఎందుకు సర్చ్ చేస్తున్నా ఇందులో, ఒకవేళ నా పేరే పబ్లిక్ సర్చ్ చేసి ఎలా ఉంటుంది. ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గూగుల్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఈవెన్ యూ కెన్ సీ మై ఎవ్రీ వెబ్సైట్ ఇన్ ద గూగుల్. ఈవెన్ నా పేరు జస్ట్ కెన్ టైప్ మై నేమ్ శివరామ్ సంపత్ కుమార్ దేర్, యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ దేర్. సో వెరీ హ్యాపీ అనమాట. అంటే ఒకప్పుడు మనం ఇంకొకరు వర్క్స్ చేస్తుంటాం, ఇప్పుడు నీ వర్క్స్ అందరూ చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఇంకొకరు ఏదైనా చేయడానికి అలా అనిపిస్తుంది. అసలు నాకు నిజంగా ఇది చూస్తే రాములు వారు నిజంగా అలా, మనం మామూలు కొన్ని ఇమేజెస్ వచ్చాయి కదా మొన్న అక్కడ అయోధ్య టెంపుల్లోవి, సేమ్ అలానే అనిపిస్తుంది అనమాట. నువ్వు ఆ గోల్డ్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం చూడండి, అంటే మీకు వీడియోలో చూపిస్తాను నేను, చాలా బాగుంది అసలు నిజంగా. ఇది చూడగానే నిజంగా అదే రూపం అని అనిపిస్తుంది అనమాట, మాకు అంత మంచిగా చేశాడు. అండ్ రాములు వారి టెంపుల్ నమూనా కూడా మనకి పెన్సిల్స్ మీద చేశాడు అనమాట. ఇంతకు ముందు కూడా తను యాదగిరిగుట్ట టెంపుల్ అంతా చాక్ పీసెస్తో చేశాడు. నిజంగా అంటే ఇలాంటివి చేయడం చాలా వర్క్ అండ్ టైము ఇదంతా. అంటే నువ్వు చదువుకుంటూ కూడా చేస్తున్నావు. అంటే ఎవరు అంటే ఏమైనా ఇన్స్పిరేషన్ కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ ఏం చెప్తుంటారు జనరల్ ఇవి చేసినప్పుడు? అంటే ఇప్పుడు ఇవి చేశాక నీకు ఒక మంచి పేరు అలా జనరల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారు జనరల్? దే రియలీ ఫీల్ హ్యాపీ అనమాట. అసలు నైట్ వరకు ఎంత టైం అయినా పర్లేదు, ఇఫ్ ఐ సే ఐఎమ్ డూయింగ్ మై వర్క్ దే సే ఓకే చేసుకో అనేసి. లైక్ పేరెంట్స్ మోస్ట్లీ పర్మిషన్ ఇవ్వరు. లైక్ అంటే నా రూమ్ సపరేట్ ఉంటుంది. లైక్ అంటే ఎక్కువ లేట్ నైట్ వరకు వేక్ ఉండొద్దు, ఇంకా లైక్ బ్యాడ్ ఎవెల్స్ అవన్నీ వస్తాయి, దెల్ సే లైక్ దిస్ కదా. కానీ వెన్ ఎవర్ ఐ డూ లైక్ నేను నా వర్క్ చేస్తున్నా అన్నప్పుడు దెల్ సపోర్ట్ మీ, దే డోంట్ డిస్టర్బ్ మీ అగైన్. యాక్చువల్లీ రాత్రి వెన్ ఐ వాస్ డూయింగ్ దిస్, నేను చెప్పినా కదా ఐ వాస్కి లైక్ నిన్న రాత్రి ఒక మ్యాజిక్ జరిగిందనమాట. లైక్ ఐ వాస్ కన్ఫ్యూజ్కి లైక్ హ్యాండ్స్ ఎక్కడ పెడతాము రాముల వారు అని. ఆల్మోస్ట్ లెవెల్ అవుతుంది, తెల్లాడితే రామనవమి, అండ్ ఇక్కడ వీడియో అన్ఫినిష్లో ఉంది, అండ్ ఇక్కడ స్కల్ప్చర్ ఏమో అన్ఫినిష్లో ఉంది. ఐ వాజ్ రియలీ టన్స్డ్, అట్లా ఏం చేద్దాము అసలు అనేసి. సో దాని తర్వాత చాక్ పీస్ పైన ట్రై చేద్దాం అనుకున్నా, అగైన్ ఇట్ బ్రోక్ అనమాట. అసలు బ్రోక్ అవ్వదు, కానీ అన్ఫార్చునేట్లీ బ్రోక్ అయిపోయింది. ఇంకా చాలా పేషెన్సీ లాస్ట్ అయిపోతుంది. ఐ డెంట్ ఈవెన్ హ్యాడ్ మై డిన్నర్. అసలు ఏం అర్థం అవుతలేదు. దెన్ ఐ లిసన్ హనుమాన్ చాలీసా వినిన తర్వాత లైక్ సరే ఇప్పుడు అయిపోయింది, ఆల్మోస్ట్ 3 అవుతుంది, సో లెట్స్ గెట్ ఫర్ స్లీప్ అనేసి పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ 7కి లేచి ఐ మేడ్ దిస్ హ్యాండ్స్, చేతులు అండ్ రామబాణం ఎవ్రీథింగ్. దెన్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. అదే నాకు తెలిసి హనుమాన్ చాలీసా చదివిన తర్వాత నీకు ఒక మంచి పవర్ వచ్చింది అనమాట. నువ్వేదైతే సంకల్పించుకున్నావో నేను రాముల విగ్రహం ఎలాగైనా చెయ్యాలి పెన్సిల్ మీద అనుకున్నావు, అండ్ చేసేసావు. అండ్ శ్రీరామ్ నవమికి నాకు తెలిసి కానీ సీరియస్గా వెన్ ఎవర్ ఐ డూ లైక్ స్పిరిచువాలిటీ, ఇంకా టెంపుల్స్ కానీ ఇండియన్ టెంపుల్స్ కానీ లైక్ గూస్ బంప్స్ వస్తాయి అనమాట. లైక్ చేస్తుంటాయి. రీసెంట్గా శివరాత్రికి ఐ వాస్ మేకింగ్ జ్యోతిర్లింగస్ అనమాట. ఆ జ్యోతిర్లింగ సాంగ్స్ వింటుంటే మంజునాథ సినిమాలో లైక్ శ్రీశైల అన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐ వాజ్ లైక్ నేను అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని నేను వచ్చినట్టుంది. అరే రియల్గా తెలుసా, అసలు ఐ రియలీ ఫెల్ గుడ్. నిజంగా చాలా హ్యాపీ. అండ్ ఇంత మినియేచర్ ఆర్ట్స్ కూడా చేయడం చాలా కష్టం నిజంగా. నువ్వు మొన్న చేసినవి కానీ ఇప్పుడు చేసినవి కానీ అండ్ ఇలా నెక్స్ట్ ఇంకా చాలా చేయబోతున్నావు. అండ్ డెఫినెట్లీ నువ్వు ఏదైతే అందాక చెప్పావు కదా, నేను ఇంతకుముందు ఒకళ్ళు చూసావని, ఇప్పుడు అందరు నా ఆర్ట్స్ చూస్తున్నారని, అలా నువ్వు చేసే ఆర్ట్స్ అన్ని డెఫినెట్గా మంచి రికగ్నేషన్ రావాలి అండ్ నీకు ఇంకొక మంచి పేరు రావాలి. ఇలాంటివి నువ్వు అన్నీ ఇంకా మంచి మంచివి చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.